ఎన్టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని ఎస్ఎంసి పాఠశాల విద్యార్థి కాటం శ్రీజ 5వ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో చెస్ క్రీడల్లో అండర్-9 విభాగంలో 3వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కరెస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, చెస్ కోచ్ అకాడమీ గంజి యోహన్ తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది శ్రీజాను అభినందించారు. కరెస్పాండెంట్ అవినాష్ రాజు మాట్లాడుతూ చెస్ ఆటలో విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని, తద్వారా క్రీడలలో రాణించే అవకాశం ఉందన్నారు. ఇటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. చెస్ కోచ్ గంజి యోహాను మాట్లాడుతూ శ్రీజ అనే బాలిక ఎంతో కష్టపడి చెస్ క్రీడలో రాణించిందని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన ప్రతిభ కనబరిచిందని అన్నారు. బాలిక తల్లిదండ్రులు కాటం రాజేష్, ఆశ దంపతులు, కర్రి నాగరాజు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఎంసి పాఠశాల పెదవేగి నందు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ నందు ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి చెస్ కాంపిటీషన్లో మరి ఎస్ఎంసి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి కె శ్రీజ మరి స్టేట్ లెవెల్లోనే మరి సెకండ్ ప్రైజ్ని సాధించి ఈ పాఠశాలకి, ఈ గ్రామానికి మరి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మరి కోచ్ అయినటువంటి యోహాన్ గారికి, అదేవిధంగా మరి తల్లిదండ్రులైనటువంటి వారికి, అలాగే మరి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ప్రశంసలు ఇస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో మన పాఠశాల ద్వారా వారికి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దానికి మా వంతు కృషిని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజుల్లో మరి మేధస్సుకు సాధించినటువంటి ఈ చెస్ కాంపిటీషన్ అనేది విద్యార్థుల్లో చాలా అవసరం. ఎప్పుడైతే మెదడుకు పదును పెడతారో తద్వారా మరి పాఠశాలలో అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలకి వెళ్ళే దానికి సులభంగా ఉంటుందనేది నా ద్వారా మీకు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరి ఎవరైతే ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రిన్సిపల్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మరి ఇక్కడ మరి 2 ఇయర్స్ బ్యాక్ మరి స్కూల్లో చెస్ కోచ్గా మరి ప్రిన్సిపల్ సార్ మాకు అవకాశం ఇచ్చున్నారు కర్రి నాగరాజు గారి ద్వారా. మరి అప్పుడు పాప మరి అంతకుముందు జాయిన్ అయింది మా అకాడమీలో. మరి అప్పటి నుంచి ఆ పాప 2 ఇయర్స్ నుంచి కూడా మరి చాలా శ్రద్ధతో, ఆసక్తితో మరి ఏలూరు దూరమైన 18 కిలోమీటర్స్ దూరమైనప్పటికీ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి వారి తండ్రి మరి రాజేష్ గారు మరి తీసుకొచ్చేవారు, ఆటలు తీసుకొచ్చి అలా పాప శ్రద్ధగా నేర్చుకుని మరి డిస్ట్రిక్ట్ ఫస్ట్తో పాటు మరి రీసెంట్గా గుంటూరులో స్టేట్ 3rd, మరి స్టేట్ 5th, విజయవాడ స్టేట్ 5th, స్టేట్ 9th, మరి అండర్-9 గర్ల్స్ విభాగంలో, మరి రీసెంట్గా మే 28న నరసాపురం జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ అండర్-9 విభాగంలో మరి 4th ప్లేసు. అలాగే మరి రీసెంట్గా ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మరి గుంటూరులో జూన్ 2 జరిగిన టోర్నమెంట్లో మరి అండర్-9 విభాగంలో 2nd ప్లేసు మరి సాధించి మరి రాబోయే రోజుల్లో మరి స్టేట్ ఛాంపియన్గా, మరి నేషనల్ ఛాంపియన్గా మరి నిలవడానికి మరి స్కూల్ మేనేజ్మెంటు మరి అవినాష్ రాజ్ సార్ ఎంతో మరి సపోర్ట్ చేస్తున్నారు పాపకి. మరి రాబోయే రోజుల్లో ఇంకా సపోర్ట్ చేసి పాపని మరి నేషనల్ రేటెడ్ ప్లేయర్గాను
మరి నేషనల్ స్టేట్ ఛాంపియన్గా ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మరి తల్లిదండ్రులు మరి రాజేష్ గారు దంపతులు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి ఇంకా స్కూలు మరి ఇన్ఛార్జ్ సార్స్ అందరూ కూడా పీటీ సార్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు మరి మరిన్ని విజయాలు సాధించి మరి స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, మరి మా అకాడమీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఎస్ఎంసి స్కూల్ పెదవేగి. నేను చెస్లో స్టేట్ సెకండ్ నేషనల్